ఫిబ్రవరి 6కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫిబ్రవరి 6న ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టాలరెన్స్ ఫర్ ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ డేని జరుపుకుంటాము. ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు వరల్డ్ ఇంటర్ఫెయిత్ హార్మనీ వీక్ని జరుపుకుంటాము. ప్రపంచ సర్వమత సామరస్య వారంగా దీన్ని జోర్డాన్ ప్రతిపాదించింది. ఇక నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో సభ్యులు చేసే ప్రసంగాలను అదే ప్రాంతీయ భాషల్లోకి అనువదించి ప్రసారం చేసేలాగా లోక్సభ సచివాలయం కీలక నిర్ణయం తీసుకుంది. నేచర్ ఆస్ట్రానమీ పత్రికలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం గురుగ్రహం గతంలో అనుకున్న దానికంటే స్వల్పంగా చిన్నదిగా మరియు ధృవాల వద్ద మరింత చదునుగా ఉందని తేలింది. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరియు అశోక ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం సమీపంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ వద్ద మొట్టమొదటి భారీ స్థాయి గ్రీన్ యూరియా ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. భారత్ మరియు సీషెల్స్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ 5 రోజులు భారతదేశంలో పర్యటించనున్నారు. ఎటువంటి పూచీకత్తు లేకుండా ఇచ్చే రుణాల పరిమితిని ప్రస్తుతం 10 లక్షల నుండి 20 లక్షలకు పెంచుతూ మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. మణిపూర్లో ఏడాది కాలంగా కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితికి తెరదించుతూ నూతన ముఖ్యమంత్రిగా వై ఖేమ్చంద్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ కప్లో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ను ఓడించి భారత్ 6వసారి అండర్-19 ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. పరీక్షా పే చర్చ యొక్క 9th ఎడిషన్ ఫిబ్రవరి 6, 2026న నిర్వహించబడింది. ఇది జాతీయ విద్యా విధానం కింద సంపూర్ణ శ్రేయస్సును ప్రోత్సహించింది. జమ్మూ కాశ్మీర్కు చెందిన రూబల్ నాగి 2026 గ్లోబల్ టీచర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. మహారాష్ట్రలోని పాల్టార్లో 2వ పర్వత సొరంగ నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఢిల్లీలో 24వ భారత్ అమెరికా సంయుక్త సాంకేతిక బృందం ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించింది. ఏపీని టాప్ రెన్యూవబుల్ హబ్గా మార్చడానికి నీతి ఆయోగ్ ఎనర్జీ బ్లూ ప్రింట్ను రూపొందించింది. భారత్ లా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ జీఎస్టీ మరియు న్యాయ వృత్తికి సంబంధించిన 3 ముఖ్యమైన పుస్తకాలను ప్రచురించింది. భారతదేశం మొదటిసారిగా ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు చెన్నైలో ప్రపంచ సముద్ర ఆహార కాంగ్రెస్ 2026ను నిర్వహించనుంది. వరల్డ్ సీ ఫుడ్ కాంగ్రెస్. ఏఐ ఆధారిత హానికరమైన మొక్కల గుర్తింపు కోసం కేరళ నియోఫైట్ ఆడి యాప్ను ప్రారంభించనుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోహిత్ రిషి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీగా నియమితులయ్యారు. తూర్పు నాగాలాండ్లోని 6 జిల్లాల కోసం ఫ్రాంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ కోసం ఒప్పందం. అండ్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.